తాలూకా యాదవ్ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక. అధ్యక్షులుగా డాక్టర్ కుమార్ యాదవ్. నిర్మల్ జిల్లా మూదల్ తాలూకా యాదవ సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా డాక్టర్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులుగా మేకల దేవిదాస్ యాదవ్, సెక్రటరీగా మేకల ధోని శ్రీనివాస్ యాదవ్, జాయింట్ సెక్రటరీగా శేఖర్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా గురు ప్రసాద్ యాదవ్, క్యాషియర్గా హనుమల్ల యాదవ్, సలహా సభ్యులుగా సాయినాథ్, జి మల్లయ్య, రాజలింగు, నరేష్, నర్సయ్య, నగేష్, సాయినాథ్, సుభాష్, గంగాధర్, సురేష్, రాజు వీరిని ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ యాదవ సంఘం బలోపేతం చేసేందుకు కృషి చేస్తా, అందరికీ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని అన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సెలవుతో సత్కరించారు. ఉపాధ్యక్షులుగా ఏఎంసీ డైరెక్టర్ దేవిదాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. తనకి లేడు లేనప్పటికీ కూడా తన సేవలు యాదవ సంఘం అవసరం అని చెప్పేసి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరూ తెలియజేయడంతో తనను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీగా ధోని శ్రీనివాస్ ఓసి గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా గురుప్రసాద్ యాదవ్ ఎన్నుకోవడం జరిగింది. దాంతోపాటు క్యాషియర్గా సంఘంలో ప్రతి విషయం జరిగేటటువంటిది ఆర్థికంగా కానీ ఏదైనా దానికి సంబంధించినటువంటి హనుమల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సలహా సభ్యులుగా గౌరవ సలహా సభ్యులుగా వి సాయినాథ్ గారు, అప్పరెల్లి గారిని, జి మల్లయ్య, రంజని గారిని, శ్రీ రాజలింగం సాంగి గారిని, ఎం నరేష్ మలేగాం, ఎం నర్సయ్య తిప్రి, జె నాగేష్ బైసా గారిని ఏకాగ్రీవంగా ఇక్కడికి వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి యాదవులు సభ్యులందరూ కలిసి వ్యక్తి ముదోల్ తాలూకా యాదవ సంఘం ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి నూతనంగా ఎన్నికైనటువంటి మన ముదోల్ తాలూకా అధ్యక్షులు మరి డాక్టర్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాము. జై శ్రీకృష్ణ, జై యాదవ్, జై మాధవ్. ఈరోజు మన ముదోల్ తాలూకా యాదవ్ సంఘానికి కొత్త కమిటీని నియమించడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న మా ప్రతి యాదవ సంఘం అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, వివిధ మండలం వచ్చిన అధ్యక్షులందరికీ మరియు మా బైసా పట్టణ కమిటీ అధ్యక్షులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మా ఈ ముదోల్ నియోజకవర్గంలో యాదవుల సంఖ్య వాళ్ళ బలం పెద్ద ఉంది. ఇన్ని సంవత్సరాల నుండి 70 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం వచ్చినా ఇన్ని సంవత్సరాల నుండి మా యాదవులకు ఓటర్లుగానే గుర్తింపుగా చూసుకున్నారు. కానీ యాదవులకు మా సంఘాలకు కానీ మా కులానికి రిజర్వేషన్ కానీ మాకు బెడ్రూమ్స్ కానీ ఎక్కడ ఆర్థిక సహకారానికి మాకు ఎక్కడ అందించడం లేదు. మాకు చిన్న చూపు జరుగుతున్న కారణంగా గత 2 నెలలు 3 నెలల నుండి మొత్తం యాదవ సంఘాలందరూ కలిసి ఒక కమిటీ ఏర్పడించాలా, మన యాదవ సంఘానికి బలం పెరగాలని, అందరూ ఐకమత్యంగా ఉండాలని ఒక 2-3 నెలల నుండి కష్టపడుతూ శ్రమించిన అందరు యాదవ్ కమిటీ వివిధ మండల అధ్యక్షులు అభిప్రాయం కొరకు ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మేమందరం కూడా ఏ ఆయా ఊర్లలో ఉన్న అందరు అధ్యక్షులతో ఒక కమిటీ నిర్వహించిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు ఏమున్నాయో, ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉందో తెలుసుకొని ఒక యాదవ సంఘానికి వ్యక్తిగతంగా కాకుండా మొత్తం యాదవ సంఘానికి ఎలా మనం తోడ్పడించాలని, ఎలా ఇలా సహకారం అందించాలని, ఇక్కడ ఎవరు కూడా పేరుకో ప్రతిష్టకు కాకుండా యాదవ సమాజానికి మంచి అభివృద్ధి చేయాలని తపనతో ఈరోజు రావడం జరిగింది. ఇదంతా ఇచ్చి ఈరోజు నాకు సహకారానికి ఈరోజు అధ్యక్షుడు ఎన్నుకున్న పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే రోజుల ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా ఇప్పుడు ప్రధాన కార్యదర్శి కూడా చెప్పడం జరిగింది, ఎక్కడ ఎవరున్నా మా వంతుగా మేము వచ్చి అక్కడ ఏ సహాయం కావాలన్నా మా వంతుగా దాన్ని మనతోని సాయం చేస్తానని కోరుకుంటూ, మా ముదోల్ నియోజకవర్గ యాదవ్ సంఘాలని కూడా మీరు కూడా దయచేసి మీరు ఇక్కడ ఏ సమస్య ఉన్నా మాకు తెలియజేయాలని, ఈ మా కమిటీలో మీరు కూడా పాల్పంచుకోవాలని ఆయా మండల అధ్యక్షులని కానీ, ఉపాధ్యక్షులు కానీ, సర్పంచులు కానీ వీళ్ళందరినీ మేము కోరడం జరుగుతుంది. మరియు ఇవి వచ్చే ఈ ప్రభుత్వాన్ని మేము కూడా కోరుతున్నాం, ఈ వచ్చే ఎలక్షన్స్లో సర్పంచ్ పదవులు, నామినేటెడ్ పదవులు కావచ్చు, సర్పంచ్ పదవులు మాకు రిజర్వేషన్ ఇవ్వాలండి. మాకు కూడా మీ
ఈ రాజకీయంలో కానీ ఎక్కడన్నా అభివృద్ధికి మేము ముందంజలో ఉంటాం, మాకు కూడా మీరు గుర్తించాలని మేము ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ మా ముదోల్ నియోజకవర్గం కానీ మాకు తెలంగాణ ప్రభుత్వానికి మేము 100% మేము కలిసి కోరడం జరుగుతుంది. మాకు ఇప్పుడు ఎంపీపీ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ ఆయా పోస్టులకు కానీ మా యాదవులు పల్లెటూళ్ళు కూడా బాగా మంది ఉన్నారు, వీళ్ళకు కూడా మీరు గుర్తించాలని మేము ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా తర్వాత ఒక 2-3 రోజులకు కలిసి వాళ్ళకు కూడా మేము వినియోగం జరుగుతుంది. మరి దయచేసి అందరూ ఒక యాదవ సంఘాన్ని బలం చేయడానికే మీరందరూ తన మంత్రులతో కూడా రావాలని ఈ సభాముఖంగా కోరుతూ మరి ఒకసారి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ జై యాదవ్, జై మాధవ్, జై శ్రీ.